దివారాత్రులు కష్టపడుతూ మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను కానీ మా మిత్రులు కానీ మీ ఏజ్లో ఉన్నప్పుడు ఉద్యోగ సోపనాలు ఇప్పుడు వస్తున్నాయో లేవో ఉద్యోగ సోపనాలు కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వకుండా కొంతమంది ర్యాంకులు సంపాదించిన వాళ్ళ విజయ రహస్యాలు అందులో అవి చదువుతూ అంటే రాజకీయాలకే కాకుండా వ్యాపార పరంగా మన పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకుంటా ఎక్కువ పుస్తకాలల్లో అంటే ఇప్పుడున్న సాఫ్ట్వేర్ పుస్తకాలు కాకుండా హార్డ్వేర్ పుస్తకాలు చదువుకుంటా ఈరోజు సొసైటీలో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా అప్పుడున్న జ్ఞానం కానీ దీంతో కూడిన తత్వం కానీ సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే విధానం కానీ నిజంగా పుస్తకాలు ఆ రోజు మాకు నేర్పినటువంటి పాఠం అన్నీ కూడా అంటే కంపల్సరీ గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్, సివిల్ సర్వీస్, సక్సెస్ఫుల్ అతిథి కాకుండా ఇంకా అనేకమైన రంగాలలో నిరోధకానికి కాంపిటీషన్ ఎగ్జామ్స్ అనేవి ఉపయోగపడుతుంది. దీనికని కాదు, ప్రతి దానికి మీరు ఎలా అయినా కానీ ఉపయోగపడుతుంది. దానికి నిజంగా మీరు బాగా కష్టపడుతున్నారు. ఈరోజు 2 హబ్బులు ఉంటాయి హైదరాబాద్. ఒకటి ఈ ఫిలిం నగర్ హబ్ అక్కడ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, కృష్ణానగర్. ఒకటి కృష్ణానగర్, ఇంకోటి దిల్సుఖ్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఇదేమో నిరుద్యోగుల హబ్బు, అదేమో సినిమాల కోసం స్ట్రగల్ చేసే హబ్బు. ఈ 2 హబ్బులు హైదరాబాద్, ఈ 2 హబ్బులు చాలా ఫేమస్. అక్కడ వాళ్ళ భవిష్యత్తు కోసం, ఇక్కడ మన భవిష్యత్తు. ఈరోజు కొత్తగా ఒకటి ఏంటంటే ఈరోజు ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు. కొంతమంది అయితే క్లాస్ రోడ్ నేను చూస్తా రామకృష్ణ మఠంలో భోజనాలు పెడతారు, కొద్దిగా లైన్లో నిలబడుతుంది. కొంతమంది పిల్లలకి నిలబడి ఇంటికంటే అండగా ఆడ భోజనం చేసి చదువుతుంది. కొంతమంది ఊబర్లు, జొమాటోలు చేసుకుంటూ చదువుతుంది. కొంతమంది 5 రూపాయలు అన్నం తింటారు, ఒకరు 10 మంది ఉంటారు. అందరు స్టడీ హాల్స్ ఎఫర్ట్స్ చేయలేరు, ఎఫర్ట్ చేయని వాళ్ళు కూడా చాలా. ఈ అన్ని పరిస్థితులల్లా ఒక అనుమానంతో చదువుతాం, నిజంగా ఈసారి పరీక్ష రాయగలుగుతానా, ఒకవేళ అంత కష్టపడి రాసినా ఆ పేపర్ అమ్ముకుంటారా అనే అనేక అనుమానాలతో ఈరోజు ఈ ఆత్మగౌరవ తెలంగాణలో ఇటువంటి పరిస్థితి కోసం ఉంటాను. నేను గ్యారంటీ ఇస్తున్నా, ఈసారి అంటే నేను ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా నాకు మాత్రం నేను ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి నేను పోయాను. ముందు రోజు స్టేట్మెంట్కు 2 రోజుల స్టేట్మెంట్కు మారింది. అది కొంచెం కదిలింది. ఈరోజు ఎవరైనా బ్రదర్ 50, 60, 70 ఇయర్స్ దాటగానే మనం వెళ్ళిపోవాలి. నా 50 ఇయర్స్ ఈరోజు. ఇంకో మ్యాక్సిమం దేవుడు ఆయుష్ పెంచితే 70 ఏళ్ళు, లేకుంటే మధ్యలో. కానీ ఉన్న రోజులు మనము కరెక్ట్ ఒక మనిషి లెక్క బతకాలి. మనిషి అంటే మనిషి లెక్కనే బతకాలి. అవి నేను తీయాలా. ఒక్కడు నేను ఒకవేళ 100 కోట్లు తిని నేను చచ్చిపోతానే 100 కోట్లు నేను సంపాదించవచ్చు, తప్పులేదు. కానీ నేను తినకుండా దాచిపెట్టి సంపాదించి మాత్రం అది అన్యాయం, ఇదివరకు లేదు. అటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం మధ్యకే పరిగెడు. ఈరోజు నూతనమైన రాజకీయాలు 33 ఏళ్ళకే రాజకీయాలు ఉంటుంది. నేను కార్పొరేషన్ చైర్మన్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్పొరేషన్ చైర్మన్ చేసిన 956 మండలాలు. ఏది రాజీవ్ భరోసా అన్న అప్పుడు యాక్సిడెంట్ కానీ ప్రతి మండలం తిరిగింది. కుప్పంకి వెళ్ళి అనంతపూర్ గిడ్డి గడ్డకెళ్ళి ఎక్కడికి మొదలుపెట్టి కుప్పం దాకా ప్రతి మండలం నేను తిరిగి అందరినీ ఇది చేసుకుంటూ ఎక్కడ ఒక 300 కోట్లు హ్యాండిల్ చేసిన నేను. ఆ రోజుల్లో 300 హ్యాండిల్ అంటే ఈరోజు దాదాపు 10,000 కోట్ల రూపాయలు. ఎక్కడ ఒక అవినీతి కానీ, ఎక్కడ కానీ ఒక ఏసీబీ ఎంక్వైరీ కానీ, ఎక్కడ కానీ ఒక సిఐడి కానీ ఏమి జరగకుండా నీట్గా చేసిన ఈరోజు కూడా మనం ఆ విధంగా. ఈరోజు నేను నిజంగా రేపు ఎమ్మెల్సీ నిలబడాలని అంటే నేను ఒక పెద్ద పదవి ఆ రోజు చూసిన. నేను డైలీ నేను రాజశేఖర రెడ్డి గారిని రెగ్యులర్గా నాకు ఎప్పుడంటే అప్పుడు కలుసుకున్నాను, నాకు ఫ్రీ యాక్సెస్. ఆయన కలిసి ఇప్పుడున్న 100 మంది ముఖ్యమంత్రులు చాలా తేడా. ఆయన ఒక బ్రాండ్ అంతే. అసంటోడు పుట్టాడు, పుట్టబడ సింగిల్ పీస్ పుట్టింది అంటే వాళ్ళ కొడుకు వీళ్ళు ఎవరు ఆయన సరి సమానం ఎవరు కాదు. అసలు బ్రాండ్తో పనిచేసినాక నాకు ఎవరితో పనిచేయాలన్న షోక్ లేదు. కాకపోతే ఈరోజు ఏం జరుగుతుందంటే ఈ క్వశ్చన్ పేపర్ల అమ్మకాలు కానీ, ఈ టీఎస్పీఎస్ బోర్డు నియామకాలు కానీ, లేకుంటే జెంకోలో ఉన్నటువంటి నియామకాలు కానీ, ఏది ఎగ్జామ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ కంటే ఇవన్నిటిపైన చాలా ప్రశ్నలు ఈరోజు ఉన్నాయి. అంటే ధరణి మిషన్ మిషన్ కాక అదంతా ఒక అంశం. ఈ అంశం సపరేట్. ఈరోజు 30 లక్షల మంది
వాళ్ళు చేయబట్టే ఈరోజు ప్రభుత్వం మారింది. ఎవ్వరు చేసేది రాదు. ఇయాటి కూడా ఇంట్లో ఉన్నోళ్ళు వృద్ధులు కానీ పెద్దోళ్ళు కానీ బీఆర్ఎస్ ఓటేనికి రెడీగా ఉండే అందరు ఇళ్లలో పోయి ఈసారి మీరు ఓటేస్తే మేము చచ్చిపోతామని కుక్క మీద కత్తి పెట్టుకొని తల్లిదండ్రులు బెదిరించి మరీ కాంగ్రెస్ పార్టీ వదిలేసి ఇది వాస్తవం. ఇది ఎవ్వరు ఏ సుపాయి యుద్ధం చేస్తే ఈరోజు ప్రభుత్వం మారలేదు. నిరుద్యోగులు యుద్ధం చేసేది ప్రభుత్వం మారింది. కేవలం అది టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ లీకులు పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడ్డది. వచ్చే రోజుల్లో ఇవి జరగకుంటుండరా? వచ్చే రోజులల్లా బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్. ఈరోజు టీఎస్పీఎస్ బోర్డు పడంగానే నేను స్టార్ట్ చేసినాను నియామకం పైన. అదే ప్రతి దానిపైన నేను కొట్ల కానీ తింటాను. ఒక భయము, ఒక బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ అనేది టీఎస్పీఎస్ కానీ, జెంకో కానీ, ట్రాన్స్కో కానీ, పనిచేసేటోని కానీ, రిక్రూట్మెంట్ బోర్డు కానీ, పనిచేసే యంత్రాంగం కానీ ప్రతి ఒక్కరికి భయం భక్తి ఉంది. ఆ భయం భక్తి అనేది వారికి ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలనేది గుర్తు చేయడానికే నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తాను. దాని గురించి నాకేం లేదు. నేను అంగు ఆర్భాటాలు ఏం చేయను. నాకేమంటే ఒక సోషల్ మీడియా వేదికగా వాడుకుంటాను. నేను మీ వాయిస్గా నేను ఉంటా. నాకు ఎన్ని ఫోన్లు రోజు 10,000 ఫోన్లు వచ్చినా నేను 10,000 ఫోన్లు చెప్తా కానీ ఒక 2 నిమిషాలు మాట. నాకు ఇంతకు మించిన ఇదే నా ఎజెండా, ఇదే నా మేనిఫెస్టో. థ్యాంక్ యూ బ్రదర్.